ఫ్రెండ్స్, సమ్మర్లో మీరు ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఉండాలంటే ఈ కూల్ సమ్మర్ డ్రింక్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఇవి మీకు బాగా నచ్చుతాయి. ఈరోజు ఈ వీడియోలో మనం 6 రకాల సమ్మర్ కూల్ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్జిన్ మొజోటో. ఫ్రెండ్స్, దీన్ని తయారు చేయడం కోసం మొట్టమొదట ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేయాలి. తర్వాత ఇందులో కాస్త వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం పంచదారని కరిగించుకోవాలి, అంటే షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పంచదార పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొజిటో తయారు చేసే ప్రాసెస్ని చూద్దాం. మీరు ఒక సర్వింగ్ గ్లాస్లో డైరెక్ట్గా పుదీనా ఆకులు వేయండి. నేను ఈ ఆకులను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా క్రాష్ చేసుకోవాలి. ఈ రెండింటిని క్రాష్ చేయడం వల్ల నిమ్మకాయ జ్యూస్ రిలీజ్ అవుతుంది. పుదీనా ఆకుల నుండి పుదీనా రసం కూడా బయటకు వస్తుంది. నేను వీటిని ఎలా క్రాష్ చేస్తున్నానో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇందులో మనం పంచదార పొడి లేదా ఏదైతే మనం తయారు చేసుకున్నామో ఆ షుగర్ సిరప్ని వేసుకోవాలి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల షుగర్ సిరప్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కావాలంటే మీరు ఐస్ని క్రాష్ చేసుకొని వేసుకోవచ్చు. దీని తర్వాత ఇందులో మనం ప్లెయిన్ సోడాని వేసుకోవాలి. ఈ వర్జిన్ మొజోటో మీకు రెస్టారెంట్లో 100 నుండి 150కు దొరుకుతుంది. అదే ఇంట్లో అయితే మీరు దీన్ని 10 నుండి 15 రూపాయల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో తయారైన వర్జిన్ మొజిటో డ్రింక్ రెడీ అయ్యింది. దీన్ని మీరు కూల్గా సర్వ్ చేయండి. వాటర్ మిలన్ జ్యూస్. వాటర్ మిలన్ జ్యూస్ని తయారు చేసుకోవడానికి మనం ఒక గ్రైండింగ్ జార్లో కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వాటర్ మిలన్ ముక్కలను వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో నేను కొన్ని పుదీనా ఆకులను వేస్తున్నాను. ఇవి కంపల్సరీ అని ఏమీ లేదు, కాకపోతే పుదీనా ఆకులను వేసుకుంటే ఆ జ్యూస్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. తర్వాత ఇందులో మనం పంచదారని వేసుకుందాం. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అలాగే కొద్దిగా రాక్ సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని వేసి జార్ని క్లోజ్ చేసి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ వేసుకోకూడదు. దీన్ని బాగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఈ జ్యూస్ని స్టైనర్తో స్టెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ జ్యూస్ని స్టెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేయడానికి ఒక సర్వింగ్ గ్లాస్ని తీసుకొని అందులో మొదట ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. దీని తర్వాత ఇందులో కొద్దిగా చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. సమ్మర్లో వాటర్ మిలన్ ప్రతి చోట దొరుకుతుంది, చీప్గా కూడా దొరుకుతుంది. కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ని చేసుకొని తాగండి. కూల్గా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయ్యింది. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. జీరా సోడా. జీరా సోడా తయారు చేయడానికి ఒక సర్వింగ్ గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. తర్వాత ఇందులో జల్జీరా పౌడర్ వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ జల్జీరా పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ జల్జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా రాక్ సాల్ట్ని వేసుకుందాం. లాస్ట్లో మీరు ఇందులో చల్లని స్ప్రైట్ వేసుకోవాలి. స్ప్రైట్ ప్లేస్లో 7up కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు రిఫ్రెషింగ్గా తాగాలని అనిపిస్తే అప్పుడు మీరు ఈ జీరా సోడాని తయారు చేసుకోవచ్చు. ఇది మీకు మరియు మీ గెస్ట్లకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత దీనిపైన పుదీనా ఆకును వేసి కూల్గా సర్వ్ చేయండి. ఆమ్ పన్నా. ఈ ఆమ్ పన్నా తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక మామిడికాయను పొట్టును తీసేసి తీసుకున్నాను. సమ్మర్లో ఈ ఆమ్ పన్నా మన బాడీకి చాలా మంచిది. ఇప్పుడు మనం మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ దగ్గర పచ్చి మామిడికాయలు ఉంటే మీరు వాటిపై తొక్కను తీసేసి వాటిని కుక్కర్లో బాగా ఉడికించండి. తర్వాత వాటి గుజ్జును తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఈ ఆంపన్నా జ్యూస్ డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అలాగే ఎండదెబ్బ నుండి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పుదీనా ఆకులను వేసుకుందాం. అలాగే ఇందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకుందాం. ఇక్కడ మీరు పంచదార బదులుగా బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కాస్త ఉప్పును వేసి జార్ మూత పెట్టి వాటర్ పోయకుండా బ్లెండ్ చేసుకోవాలి. మీరు దీన్ని హెల్దీగా తయారు చేసుకోవాలనుకుంటే పంచదారకు బదులుగా బెల్లాన్ని యూస్ చేయండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి ఒక సర్వింగ్ గ్లాసును తీసుకొని
అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ను వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ని వేయండి. తర్వాత మనం ఏదైతే మామిడికాయ పేస్ట్ని తయారు చేసుకున్నామో దాన్ని మొత్తంగా వేసుకోవద్దు. దీన్ని 3 టేబుల్ స్పూన్లు సర్వింగ్ గ్లాస్లో వేసుకోండి. తర్వాత ఇందులో కూల్ వాటర్ని యాడ్ చేసి సర్వ్ చేయండి. మిగిలిన పేస్ట్ని మీరు ఫ్రిడ్జ్లో ఉంచి 3-4 రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూల్ వాటర్ని వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మన రిఫ్రెషింగ్ హెల్దీ ఆమ్ పన్నా రెడీ అయ్యింది. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర పొడిని పైన చల్లుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక పుదీనా ఆకును వేయండి. దీంతో ఆమ్ పన్నా రెడీ అయినట్లే. దీన్ని కూల్గా సర్వ్ చేయండి. షికాంజీని తయారు చేసుకోవడానికి మొట్టమొదట ఒక గ్రైండర్ జార్లో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. దాని తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అలాగే ఇందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా రాక్ సాల్ట్ని వేయండి. తర్వాత ఇందులో కూల్ వాటర్ని పోయండి. అంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. జార్ మూత పెట్టి దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. షికాంజీ తయారు చేయడం చాలా ఈజీ. దీనికోసం బయట నుండి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి ముందు మనం సర్వింగ్ గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. దీన్ని మీరు కాస్త డిజైనర్గా ప్రజెంట్ చేయాలనుకుంటే ఇందులో నిమ్మకాయ ముక్కలను వేసుకోండి. అలాగే 3 పుదీనా ఆకులను కట్ చేసి వేసుకోండి. దీనిపైన మనం బ్లెండ్ చేసుకున్న షికాంజీని వేసుకోవాలి. మన కూల్ రిఫ్రెషింగ్ సమ్మర్ జ్యూస్ రెడీ అయ్యింది. చివరిగా దీనిపైన కొద్దిగా జీలకర్ర పొడిని చల్లుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ ముక్కతో దీన్ని డెకరేట్ చేసుకుందాం. దానివల్ల ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ సీజన్లో మీరు ఈ షికాంజీని తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మసాలా థమ్సప్ని తయారు చేసుకోవడానికి ఒక సర్వింగ్ గ్లాస్లో మొదట ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రాక్ సాల్ట్, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేయాలని కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు ఇందులో మనం థమ్సప్ని వేసుకుందాం. సమ్మర్ సీజన్లో మసాలా థమ్సప్ని, మసాలా సోడాని బయట చాలా కాస్ట్లీగా అమ్ముతారు. అందువల్ల మీరు వీటిని ఇంట్లోనే మీకు నచ్చినట్లుగా తయారు చేసుకోవచ్చు. మన మసాలా థమ్సప్ రెడీ అయ్యింది. దీన్ని మీరు కూల్గా సర్వ్ చేయండి. ఇవి మన 6 రకాల కూల్ మరియు రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్స్. ఇవి రెడీ అయ్యాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇందులో కొన్ని హెల్దీ అయితే మరికొన్ని రిఫ్రెషింగ్గా, ఇంకొన్ని పిల్లలకు ఫేవరెట్. ఇందులో మీకు ఏ డ్రింక్ నచ్చిందో దాన్ని సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.